హాయ్ హలో నమస్తే ఢిల్లీ కాస్ తెలంగాణ. మహీంద్రా XUV 500 అండి. W10 2016 మోడల్. ఇది ఆల్ ఒరిజినల్. మీరు ఈ కార్ నంబర్తోని సర్వీస్ రికార్డ్ తీసుకోండి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తెలుగు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా మహీంద్రా షోరూంలో మీకు 10 నిమిషాల్లో ట్రాక్ PDF ఇస్తారు. 500 1000 ఇస్తే. కార్ ఇన్ఫో అని ఒకటి ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది. అందులో కూడా 200 రూపాయలు కడితే ఇండియాలో ఎవరి దగ్గర ఏ కారు కొన్నా మొత్తం రికార్డ్ వస్తుంది. చూడండి, చుట్టుపక్కల కూడా కారు ఒరిజినల్. DL12 CJ 8273 కార్ నంబరు. W10 చూడండి, ఒరిజినల్ క్రోమ్స్ బండి. W10 అంటే మొత్తం మహీంద్రాలో ఈ బండి అప్పుడు 18 నుంచి 21 లక్షల దాకా ఉంటుంది ట్యాక్స్. తెలంగాణ, ఆంధ్రాలో మీకు ఆల్రెడీ ఒక కారు ఉంటే ఒక తీరు ట్యాక్స్, అట్లా రకరకాలుగా. కీలెస్ ఎంట్రీ, తాళాలు 2 ఇవి చూడండి, 2 తాళాలు. పుష్ బటన్ స్టార్ట్. మనం తాళం వేసినప్పుడు ఒక్కసారి లైట్ వచ్చి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే సైడ్ మిర్రర్లు బంద్ అవుతాయి. మనం అన్లాక్ చేసినప్పుడు 2 సార్లు లైట్ వచ్చి మిర్రర్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, మళ్ళీ ఫోల్డబుల్ మిర్రర్స్ ఓపెన్ అయినాయి. ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి, ఫోకస్ లైట్స్ ఉంటాయి. రాత్రి కాదు, పగలు కాదు, ఎంత స్పీడ్ పోయినా కూడా కూర్చున్న వాళ్ళు అయితే సేఫ్టీగా ఉంటారు. అవతలలో కొద్దిగా లైటింగ్ కళ్ళలో పోయి ఇబ్బంది అవుతుంది, కానీ లైట్లు హై ఫోకస్ వస్తాయి. తాళం ఓపెన్ చేసినప్పుడు కూడా DRL లైట్స్ వస్తాయి. కింద కూడా చూసుకోండి, వాటర్ వాష్ చేసింది వాటర్. అది ఎక్కడా ఒరిజినల్గా ఆయిల్ లీకేజ్ లేదు బండికి. ఇంజన్ చాలా బాగా సాలిడ్ ఉంది. సస్పెన్షన్ టైట్ ఉంది. సర్వీస్ రికార్డ్ ఈ రోజు వరకు ఉంది. స్టీరింగ్ రాడ్లు, బాల్ జైన్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డోర్లు తీస్తే వచ్చే సౌండ్ మీద గ్రీస్ పెడతారు. బండి పైకి లేపి కింద ఆయిల్ ఇప్పేటప్పుడు స్టీరింగ్ రాడ్లకు ఇంకా దేనికన్నా గ్రీస్ అవసరం. ABS బ్రేకింగ్ సిస్టమ్ చెక్ చేయడం, డీజిల్ ట్యాంక్ అవన్నీ చెక్ చేయడం కూడా చెక్ చేస్తారండి. ఏం పని ఉండదు. షోరూమ్లలో అట్నే చెక్ చేస్తారు మొత్తం. చూడండి, కుడివైపు షాకర్, ఆయిల్ లీకేజ్ లేదు. షోరూమ్ షాకర్ అది. గుడ్ ఇయర్ టైర్లు. ఇయర్ కోడ్ కూడా చూసుకోండి, 235. నేల మీద బ్రీజా 200 అంతది. 235 అంటే మైలేజ్ దక్కుతుంది అన్నట్టు. కార్ తోలుతా అంటే రోడ్ కంట్రోల్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. సేమ్ అన్లాక్ చేయగానే ఈ సైడ్ మిర్రర్ లైట్ ఓపెన్ అవుతుంది. కింద LED లైట్లు ఉంటాయి. మనం చిన్న బుక్ ఇంట్లో ఎత్తాం, ఎంత ఎత్తాం, అన్లాక్ చేయగానే చీకట్లా మొత్తం ఎలుగు వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది పుష్ బటన్. మనకు కీ అన్లాక్ చేసినాక జస్ట్ ఏల్తోని అక్కడ ఆన్ ఇచ్చినా కూడా మొత్తం కార్ అన్లాక్ అవుతుంది. ఇంటీరియర్ సన్ రూఫ్ చూసుకోండి. 7 సీటర్ కార్ ఇది. మధ్యలో 3, వెనకిద్దరు, ముందటిద్దరు. 8 ఎయిర్ బ్యాగుల కార్ ఇది. ఎటు పక్క నుంచి ఏదన్నా అనుకోని చెడు జరిగినా కూడా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఇది ఏ పిల్లరు ఏదన్నా తగిలితే ఈ డాట్స్ ఉండవు, చిన్న చిన్నవి. ఖచ్చితంగా ఒరిజినల్ కార్ అని మనం సర్టిఫై చేసుకోవచ్చు. చూడండి, బీడింగ్ బాపది స్టిక్కరు. కొన్నిసార్లు షోరూంలో మాటికి ఊడిపోతుంటే ఆ గమ్ పెట్టి ఫిక్సబుల్ చేస్తారు. ఏదైనా స్టీరింగ్ కవర్ ఈయన లారీ టైప్ పెట్టుకున్నాడు కస్టమరు. మనం కొనలేదు, ఇది కస్టమర్ దగ్గరనే ఉంది. ఆయన 5-6 చోట్ల చూపించిండు. ధర ఎక్కువ అయితే ఇక్కడ మనం కూడా ట్రయల్ 120-130 ఈ ప్రత్యేకత. ఇది ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్టర్. వెనకకు ముందరికి పోతుంది, వెనక సీట్ కూడా వెనకకు ముందరికి వస్తుంది. ఇది ఒక డ్రైవర్ సీట్కే ఉంటుంది W10లో. అంటే మహీంద్రాలో డ్రైవర్ సీట్కే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన 700లో ముందర 2 సీట్లకు కూడా వచ్చిండు. టాప్ అండ్ మోడల్లో డ్యూయల్ సన్ రూఫ్ ఇచ్చిండు. రకరకాల ఫీచర్లు ఇచ్చిండు. ధర పెంచిండు కొద్దిగా. సేమ్ ఈ సీట్లో కూడా ఎయిర్ బ్యాగు. ఈ పిల్లర్లు వేసి AC పైపులు కిందికి వెళ్ళొస్తాయి. ఈ బండికి డోర్ తీయంగానే ఇక్కడ లైట్ వస్తుంది. వెనక కూడా చూసుకోండి, 3 కూర్చోవచ్చు. సీట్ కవర్లు కొంచెం క్వాలిటీ ఉంటాయి, మామూలు దానికంటే మంచి క్వాలిటీ ఉంటాయి. లెదర్లా మస్తు ఉంటుంది. మీరు కూర్చుంటే కూడా, నేను చాలాసార్లు చెప్పిన, ఏదైనా ఓర్సుకపోయేది అంటారు కదా, మనకు ఏదైనా చీరకపోతుంది అంటారు. ముళ్ళకంప లాంటిది కానీ ఇనుపది ఏదన్నా చీరకపోయినా సీట్ కవర్లు క్వాలిటీ ఉంటాయి. చూడండి, B పిల్లర్ వైజు టోటల్ ఒరిజినల్. ఎక్కడన్నా డస్టు లేకుంటే తగిలినా రిపేర్ అయినా కూడా ఈ డాట్స్ ఈ క్వాలిటీతో రాదు. మళ్ళీ షోరూమ్దే ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇండియాలో తెలుసుకోవచ్చు. తెలిసిన డెంట్ పెయింటర్ కానీ తెలిసిన మెకానిక్ని కానీ మళ్ళొక్కసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోండి ఇది నిజమా కాదా అని. ఈ డోర్ తీయంగానే అక్కడ XUV 500 లైట్ వస్తుంది. కాలు పెట్టుకోవడానికి అది వస్తుంది. కింద చూడండి, చైల్డ్ లాక్ ఉంటుంది. జనరల్గా మహీంద్రాలో నీళ్లు ఆగితే రస్ట్ స్టార్ట్ అవుతుంది. చూడండి, డోర్ తీయగానే లైట్ మన కాళ్ళ కింద కొడుతుంది. కాళ్ళ కింద ఏమైనా ఉన్నదా, చెప్పులకి ఇట్లా మట్టి ఉన్నదా, ఎక్కేటప్పుడు చీకట్లు ఎక్కేటప్పుడు కూడా చూసుకోవచ్చు. కుడివైపు కూడా పెయింట్ ఒరిజినల్. వెనక టైర్ కూడా
టైర్లు జనరల్గా మనకు మారుతిలా 155, ఇది కూడా గుడ్ ఇయర్ సేమ్ 155, ఆల్టోలా, క్విడ్లా, ఏ మన రెనాల్డ్ పల్స్లా ఏవైతే చిన్న కార్లు ఉంటాయో ఆ రెనాల్డ్ పల్స్, మారుతి ఆల్టో 800, క్విడ్ ఒకటి, ఆల్టో, ఇంకా ఆల్టో 800 ఇట్లా సేమ్ వెనక వర్క్లు ఏం పోలేదు. ఈ వర్క్లన్నీ షోరూమ్ కాకపోతే కొద్దిగా దుమ్ము వారింది వర్క్ల మీద. ఈ స్టెప్పిని ఇప్పటి దాకా ఇప్పలేదు. దాని మీద షోరూమ్ కవరు, స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి. వెనక ఏసీ ఎక్కువ తక్కువ పెట్టుకుంటానికి ఎడమ పక్క కూడా చూసుకోండి. ఛార్జింగ్ పోర్టల్ మొన్న మీకు చాలాసార్లు చూపించిన. కార్ అయితే చాలు పంచర్ ఉంచుకోవాలి, ఎటన్నా దూరం పోయినప్పుడు మనకు అక్కడికి వస్తుంది. ఇవి కూడా సేమ్ మనం వెనక పరుపులాగా అనుకోవచ్చు, దిండు లాంటిది వేసుకోవచ్చు, సామాన్ పెట్టుకోవచ్చు, ఏదన్నా మనం మల్టీ లెవెల్ యూజ్ చేసుకోవచ్చు. చిన్న పొలాలను వెనకేసుకున్నా అటు ఇటు ఆడుతూ అంటారు. అత్తగారింటి పోయినా, అవ్వగారింటి పోయినా, ఊర్లలో పోయినా, పల్లెలకు పోయినా, ఎక్కడ పోయినా పెద్ద బండి. కాకపోతే ఏంటంటే కుబేర శరీరాలు దొడ్డుగా ఎత్తుగా పొడుగు ఉంటే మీకు ఈజీగా ఉంటుంది కూర్చుంటానికి. ఇట్లా అక్కగా బక్క పలచని వాళ్ళకి ఇది అక్కర్లేదు, అనవసరంగా స్పేసెస్ వేస్ట్ అవుతుంది. చూడండి డిక్కీ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి డస్ట్ లేదు, రిప్లేస్ కాలేదు, యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు, షోరూమ్ వర్కులు ఉన్నాయి. జాకీస్ ప్యానల్ ఏం వాడలేదు, రివర్స్ అల్ట్రావైడ్ సెన్సార్స్ ఉంటాయి. అవి వెనక మనం పార్కింగ్ పెట్టేటప్పుడు గోడ, బైకు ఏదైనా వచ్చినా కూడా ఇదేమో అల్ట్రావైడ్ కెమెరా. అల్ట్రావైడ్ కెమెరా అంటే మనం ఎడమ పోయేటప్పుడు స్టీరింగ్ తిప్పినప్పుడు కారు లాంటి గుర్తు ఒకటి వచ్చి అది వంకలు తిరుగుతూ ఉంటుంది, మనకు ముందట టీవీలో కనబడుతూ ఉంటుంది. వెనక వైపర్ వాటరు, డిఫాగరు, తీరొక్క ఫీచర్స్ వెనకాల కూడా టాప్ ఎండ్కి అన్నీ ఉంటాయి. చూడండి వెనక సీట్లల్లో ఇవన్నీ యూజే కావు, ఇవన్నీ పేరుకే. మనకి ఇంజన్ మంచిగా ఉండి, టైర్లు మంచిగా ఉండాలి, సస్పెన్షన్ మంచిగా ఉండాలి, తోలుతా అంటే స్టీరింగ్ కలక ఉండాలి, కూర్చున్న వాళ్ళకి కొద్దిగా మజా రావాలి, మంచి టేప్ రికార్డర్, మంచి పాటలు పెట్టుకుంటే మ్యూజిక్ మంచిగా వస్తే కారు ప్రయాణం ఎంత దూరైనా పోవచ్చు. ఆల్టోలలో దేశం అంతా తిరిగిన ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు డబ్బు ఉందని చూపించుకోవడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది. గమెంట్ అంతే, నేను ఇంత అందంగా ఉన్నా అని ఎక్కువసార్లు చూపించుకోవడం, తిరగడం, నాకు ఇంత డబ్బు ఉందని ఎక్కువ చూపించుకోవడం, తిరగడానికి ఈ పనికి వస్తుంది. చూడండి ఎడమ వైపు పిల్లర్స్ అన్నీ కూడా సేమ్, కింద కూడా ఎడమ డోరు, ఇది కూడా కింది వైపు కూడా ఒరిజినల్. కింద కూడా లైట్ వస్తుంది, ఎల్ఈడి వైట్ కలర్ లైట్. చూడండి ఈ లైట్ ఏంటంటే మనకు అన్ని డోర్లకు కింద సేమ్ ఉంటుంది, సైడ్ మిర్రర్లకు కూడా కింద సేమ్ ఉంటుంది. డోర్ తీసిన లైట్ వస్తుంది, సైడ్ మిర్రర్ ఓపెన్ చేసిన అంటే కార్ అన్లాక్ చేసిన లైట్ వస్తుంది. ఈ అద్దాలన్నీ కూడా ఒరిజినల్ స్టీల్, అల్యూమినియం, క్రోమ్స్ ఉంటాయి. క్రోమ్స్ కూడా వాళ్ళు వేసుకున్నారు. అవి కూడా 1400, 1600కు వస్తాయి. ఏది మంచి క్వాలిటీ, లేకుంటే బయట 400 కూడా వస్తాయి. డబ్బుతోనే పని. ఏ పిల్లర్ ఇది కూడా ఒరిజినల్ సేమ్. దీనికి కూడా వాళ్ళ డబల్ టేప్ అంటారు కదా, మీకు ఇంట్లో కూడా అన్నీ అతుకు పెట్టుకుంటాం, డబల్ టేప్తోని అది సేమ్ చేసిండ్రు. సన్ రూఫ్ కూడా నంబర్ 1 పనిచేస్తుంది. కానీ ఈ సన్ రూఫ్ ఇంత పెద్ద కారుకు పేరుకి అన్నట్టే, అందులోకి ఏం నిలబడేది లేదు, ఏం చేసేది లేదు. చూడండి ఒరిజినల్ సన్ రూఫ్ పేరుకేనండి, ఎందుకంటే ఈ తక్కువ బడ్జెట్లో మనం ఇవ్వడం కుదరదు. ఇది మీకు బడ్జెట్ 5,50,000 కస్టమర్ అడుగుతున్నాడు అర్జెంట్ సేల్ కింద. చూడండి కింది వైపు కూడా లైటు. సర్వీస్ రికార్డ్ ఇప్పటి వరకు ఉంది, మీరు పీడిఎఫ్ మీకు పంపిస్తాం, లేదంటే మీరు తీసుకోండి. ఎవ్వలైనా కారు కొనేటప్పుడు ఖచ్చితంగా సర్వీస్ రికార్డ్ మీరు తీసుకోండి. కార్ ఇన్ఫో ప్లే స్టోర్ ఆండ్రాయిడ్లో వస్తుంది, యాపిల్ వస్తుందో రాదో తెలియదు, నా దగ్గర అయితే లేదు. నాది ఐఫోన్, 2 ఐఫోన్లు కాబట్టి నా దగ్గర లేదు. ఆండ్రాయిడ్లో కార్ ఇన్ఫో ఉంటుంది, యాపిల్లో కూడా ఉండొచ్చు. దాన్ని అందులో ఈ కార్ నెంబర్ కొట్టి ₹235, $225 కడితే మీకు మొత్తం కారు కొన్నటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసిన అనేది మొత్తం బయటకు వస్తుంది, పుట్టు పూర్వత్రం. సో మీరు మిస్ అవ్వద్దు కార్లు ఏదైనా. దీని మీద కన్నేస్తే 8 ఎయిర్ బ్యాగులు, క్రూజ్ కంట్రోలు, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్, అంటే కొత్తగా మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సడన్గా ఎక్కినా కూడా వాళ్ళని వెనుక కూర్చున్న కనెక్ట్ అవుతుంది. పుష్ బటన్ స్టార్టు, మంచి గేర్ బాక్స్తోని మంచి మైలేజ్ వస్తుందండి. ఈ కార్ కెపాసిటీ ఏంటంటే టైరు భూమి మీద అనే సైజు 235 mm అంత సైజు అంతుంది. అన్నప్పుడు ఏమవుతుంది, ఒక్క డ్రైవర్ అంటే 7 సీట్లు, ఒక్కరికి 80 కిలోలు, 7 ఒక 600 కిలోలు బరువు వేసుకొని పోయేటప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే సేమ్ లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్ 2, సేమ్ ఈ పక్క క్రూజ్ కంట్రోల్. క్రూజ్ ఆన్ చేసినా టీవీలో చూపెడుతుంది క్రూజ్ ఆన్ అయిందని. ఈ 600 కిలోలు వేసుకొని పోతే 10 నుంచి 12 మైలేజే వస్తుంది. అదే బరువు తీరే అండి. ఆటో ఏసీ మనకు బయట టెంపరేచర్ని బట్టి వస్తుంది, ఎండాకాలం కాబట్టి ఏసీ కంపల్సరీ, కానీ ఏసీ కంటే అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. సేమ్ మనకైతే అన్నీ కూడా ఇందులో కూడా ఏసీ బ్లోయర్ ఉంటుంది, డాష్ బోర్డ్లో కూడా లైట్ ఉండి ఏసీ బ్లోయర్ ఉంటుంది అక్కడ ముందట, సీట్ ముందట. ఇది కూడా మనం హైట్ అడ్జస్టర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఫీచర్స్ ఉంటుంది. మీకు ట్యాక్స్ 1,50,000 పైన వస్తుంది,
ఆర్టీఓ ఆఫీస్ని బట్టి వస్తుంది. కొన్ని జిల్లాల ఏజెంట్ కమిషన్ 20-25 వేలు ఉంది. సో మీరు అవి కూడా చూడండి, అవి కూడా ఆలోచన చేసే కొనండి, పరిస్థితిని బట్టి చూసుకోండి. అక్కడ సేమ్ సన్ రూఫ్ కూడా ఆటో సన్ రూఫ్ ఉంటుంది. ఆటో అంటే ఆటో మిర్రర్స్ కూడా ఉంటాయి, అంటే అద్దాలు కూడా సైడ్ మిర్రర్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా ఉంటుంది. ప్లస్ ఇది వెనక నడుము ఈ మధ్యలో బయటికి వచ్చేదానికి దూరం పోయేటప్పుడు ఆ నడుము బయటకు వస్తే కొద్దిగా ఈపులో ఒత్తినట్టుండి కొద్దిగా సుఖం అనిపిస్తుంది. 600 కిలోమీటర్ 500 కిలోమీటర్ పోయినప్పుడు. పెద్ద బండి ఊకే తిరుగుడే పని పెట్టుకున్న వాళ్ళే కార్లు కొంటారు, ఇంట్లో నుండి పని చేసుకునే వాళ్ళు ఎవరు కొనరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది వెనక ముందరికి అడ్జస్ట్ అవుతుంది. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. ఇది I2 డౌను 60 కిలోల నుంచి 80 కిలోల మనిషి కూసున్నాక కూడా అది ఎలక్ట్రానిక్ అడ్జస్టర్ అవుతుంది. కాకపోతే అందులో కూర్చొని ఆ ప్రయత్నాలు చేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటే బెస్ట్. మన దగ్గర ఇంకా నెక్సాన్లో 6-7 ఉన్నాయండి. నిన్న పెట్టిన దానికి కూడా ఇంకా డన్ అవ్వలేదు, అదొకటి ఉంది. మనకు మిగతా అన్ని ఆల్మోస్ట్ తెలంగాణలో అయితే పెద్ద కార్లు ఏం లేవు. సియాజ్ ఒకటి ఉంది, TUV 300 రెడ్ కలర్ ఒకటి ఉంది, ఫోర్డ్ ఫిగో నేను పట్నం నుంచి పట్టుకొచ్చింది ఒకటి ఉంది, హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చింది 14 మోడల్. అది చూడండి సేమ్ జాకీ, ఎడమవైపు అప్రాను, ఎయిర్ బాక్స్ డబ్బా, కుడివైపు అప్రాను, ఈ హెడ్లైట్ల స్టిక్కర్లు విత్ సంవత్సరం కోడ్తో ఉన్నాయి. బ్యానెట్ కూడా బ్యానెట్ ఫినిషింగ్ ఒరిజినల్, బ్యానెట్ కూలింగ్ పాడ్ ఒరిజినల్ ఉంది. బ్యాక్ కంప్రెసర్ ఏది కూడా ఎక్కడ లేదు. సైలెన్సర్లకి కూడా ఎటువంటి పొగ రావట్లేదు. పొగ వచ్చే బండ్లు వేయినాయి, BS3 వరకే పొగలు వచ్చేది, BS4 తర్వాత రావు. అందరూ అప్గ్రేడ్ అయిందండి. ఎవరైనా కారు వాడుతున్నా ఖరాబ్ అయినా ఇమీడియట్గా ఓన్లీ బ్లూ స్మోక్ వస్తేనే అవుట్ అయినట్టు. అటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా కనవలేదు ఈ మధ్యకాలంలో. ఎవరి దగ్గర కొన్నా కూడా ఎక్కడ కూడా ఎటువంటి బ్లాక్ స్మోక్ అనే సిస్టమ్ లేదు. ఎందుకంటే మనం పోసే డీజిల్ BS6 డీజిల్, ఎవరికి తెలియదు ఆ విషయం. మీరు ఇండియాలో ఏ పెట్రోల్ పంప్ పోయినా కూడా BS6 డీజిల్, దీనిలో స్పిరిట్ లెవెల్ గింత అని వాడు పెద్ద బోర్డు రాస్తాడు. కానీ మనకు అది అవసరం ఉండదు, చక్కగా డీజిల్ పోసుకుంటాం. ఆ డీజిల్ ఎఫెక్టే ఈ పొగ రాకపోవడానికి ఎఫెక్టు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టి ఆయన సాధించిండు. థ్యాంక్ యూ అండి. కారు మిస్ అవ్వద్దు. 5,50,000 ప్రపంచంలో ఇంత